సరే అండి, తలవసరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ర మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నాయన, మరి ఒకసారి నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో దాచినాను. నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినాయన. నీ మాటలు వినడానికి నాయన మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు నాయన పాడిన పాటల్లో తోడు ఉన్నాను నాయన. అలాగే నాయన వాక్యం ద్వారా నాయన మమ్మల్ని నేను తెలుసుకొనగలుగుటకు నాయన నీలో రూపాంతరం చెందగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. అలాగే చెప్పనండి, నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాండి. మంచిది. ఈరోజు ఏంటంటే శోధన అనేది మనకు 3 రకాలుగా వస్తుంది. ఓకేనా? శోధన అనేది మనకు 3 రకాలుగా వస్తుంది. అసలు ఎలా వస్తుందో దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. ఏంటంటే ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ రకం ఏంటంటే వాన కురిసెను, రెండోది వరదలు వచ్చెను, గాలి విసిరెను. ఓకేనా? ఏమవుతుందంట? శోధన అనేది ఒక వ్యక్తి దగ్గరికి, అంటే దేవుళ్ళ నుంచి వెళ్ళిపోవడానికి లేకపోతే దేవుళ్ళ నుంచి దూరం కావడానికి 3 రకాలుగా ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఏంటంటే వాన కురిసెను. ఓకేనా? రెండోది ఏంటంటే వరదలు వచ్చెను, మూడోది ఏంటంటే గాలి అనేది విసురుతుంది. 3 రకాలుగా మరి మన దగ్గరకు శోధన అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే అసలు వాన కురిసినట్టు ఏంటో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు ఈ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములంతటినీ జ్ఞాపకం చేసుకుని. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ చెప్తుందంటే నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని నేను చేస్తారంట నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తం ఏం చేస్తారంట? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక వానలాగా. అంటే ఏమవుతుందంటే ఒక్కోసారి ఏమవుతుంది చెప్పండి, మనకు ఆస్తి అనేది విస్తారంగా పెరగచ్చు. ఓకేనా? కొన్ని సందర్భాలు ఏమవుతుంది చెప్పండి, మనకు డబ్బు అనేది విస్తారంగా పెరగచ్చు. లేకుంటే ఒక్కొక్క పరిస్థితులు ఏమవుతుంది చెప్పండి, డబ్బు అనేది మన చేతి నుంచి చేజారిపోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది చెప్పండి, దేవుడు శోధించే పరిస్థితికి వస్తానే మనం ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? కొన్ని సందర్భాలు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చి శోధిస్తాడు. అవునా కదా? ఇచ్చి శోధిస్తాడు. కొన్ని సందర్భాలు ఏం చేస్తాడు? మనకు కావాల్సింది మన దగ్గర నుంచి ఏం చేస్తాడు? తీసుకొని శోధిస్తాడు. అవునా? అయితే అరణ్యంలో ఇలా జరిగిన పరిస్థితి ఏంటి? 40 సంవత్సరాలు ఏం చేస్తారు చెప్పండి? శోధించబడ్డారు. సో 40 సంవత్సరాలు శోధించబడ్డారు. మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళను జాగ్రత్తగానే కంటికి రెప్పగానే చూసుకున్నాడు. అవునా కదా? ప్రతి పరిస్థితిలో ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళను చక్కగానే చూసుకునే విధాన్ని మనం చూస్తాం. అవునా? రాత్రి ఎండ దెబ్బ తాలకుండా ఏం చేస్తాడు? రాత్రి ఏం చేస్తాడు చెప్పండి? ఆ యొక్క చలి కాకుండా ఏం చేస్తాడు? అగ్నిస్తంభాన్ని వాళ్ళ మధ్య నుంచాడు. అవునా? పొద్దున ఎండ తగలకుండా ఏం చేశాడు? వాళ్ళకు మేఘస్తంభాన్ని వాళ్ళకు కాపలో ఉంచాడు. 40 సంవత్సరాలు నడుస్తూ కూడా ఏమైపోయింది చెప్పండి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ బట్టలు అనేది మాయలేదు, చెప్పులు అనేవి అరగలేదు. ఇట్లాంటి పరిస్థితులు ఏం చేశాడు చెప్పండి? దేవుడు అన్నీ నడిపించినా కానీ వాళ్ళకు వచ్చిన శోధన అంటే ఏంటి చెప్పండి? కొన్ని సందర్భాల్లో తిండి గురించి జరిగారు, కొన్ని సందర్భాల్లో ఏదో నీటి గురించి ఏదో ఒక విధంగా సంథింగ్ అంటే ఏం చేశారు చెప్పండి? ఒక్కొక్క దాని గురించి ఏం చేశారు వాళ్ళు?
వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని బట్టి ఏం చేస్తున్నారు, దేవుని మీద సనగడం అనేది ప్రారంభిస్తున్నారు. ఓకేనా, వాళ్ళకు తృప్తిగానే ఉంది, అంతా దేవుడు చక్కగానే చూస్తున్నాడు, బాగానే చూస్తున్నాడు, ఎలాంటి ఇబ్బంది కూడా ఏమి కూడా లేదు. అవునా, వాళ్ళు వండుకోవాల్సిన అవసరం లేదు, వండుకోకుండానే మన్న అనేది కురుస్తుంది. అయినా కానీ ఏం చేస్తారు చెప్పండి, రోజు ఒకే రకమైన ఆహారం ఎవరు తింటాడు, తినలేగానే ఏం చేస్తారు, కొత్త రకంగా ట్రై చేస్తున్నారు. అవునా, దాన్ని అప్పాలు చేసుకుని తింటూ ఉన్నారు, దాన్ని దంచేసి రోట్లో ఉంచేసి అలా చేస్తూ కొత్త రకంగా తయారు చేసుకుని వాళ్ళ ప్రయత్నాలని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా దేవుడు రాకుండా చూసుకున్నా కూడా ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు, ఓహో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఓకేనా, దేవుడు ఒక పరీక్షలో మమ్మల్ని ఉంచాడు. అంటే దేవుని ముందు మేము స్వచ్ఛంగా నిలబడాలంటే ఇవన్నీ కూడా ఏం చేయాలి, మేము కఠినంగా ఏం చేయాలి, దేవుడు చెప్పిన అన్నీ కూడా ఏం చేయాలి, మేము పాటించాలి. ఆ పాటించాలనే విషయాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మర్చిపోయారు. అవునా కదా, వాళ్ళు వెళ్ళాల్సిన తోను అంతా క్లిష్టంగా దేవుడు ఎందుకు మార్చారంటే వాళ్ళ యొక్క కఠినత్వం. ఓకేనా, వాళ్ళ యొక్క హృదయం యొక్క కాఠిన్యతను బట్టి ఏం చేశాడు దేవుడు, వాళ్ళు అంతగా ఇబ్బందిలోని గురి చేసిన విధానాన్ని మనం చూస్తాం. దేవుడు ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు, కానీ ఏం చేశారు చెప్పండి, అదేవిధంగా ఏం చేశారు, వాళ్ళను శోధిస్తున్నాడు. అంటే వెళ్ళవలసిన ప్రదేశం కొద్ది రోజులు వెళ్ళిపోవచ్చు, కానీ ఏం చేశాడు, అక్కడనే వాళ్ళు తిప్పాడు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ హృదయం ఏమైపోయింది చెప్పండి, దేవుని తట్టు సరిగా లేదు వాళ్ళ హృదయం అనేది. దేవుడు ఇచ్చేదాన్ని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. దేవుడు మంచినిచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, తీసుకోవడానికి వాళ్ళ హృదయం అనేది ఒప్పుకోలేకపోతుంది. దేవుడు మంచి ఇచ్చినా కానీ వాళ్ళకి ఏమైపోతుంది చెప్పండి, అది మంచిదిగా అనిపించట్లేదు. ఇది నాకు వద్దులే, దేవుడి నుంచి ఇది నాకు అవసరం లేదు, నాకు ఏదో కొత్తది కావాలి, ఇంకేదో కావాలని ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుణ్ణి ప్రతి దినం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటి ఇబ్బందులోనికి నెట్టేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, తాను ఏం చేసుకుంటున్నారు, శోధించుకునే పరిస్థితుల్లోనికి వచ్చేసారు. అవునా కదా, దేవుడు అంత ఇస్తున్నా కానీ ఏం చేశారు చెప్పండి, ఇంకా వాళ్ళకి ఏదో శోధన, ఇంకేదో శోధనలోనికి వెళ్ళిపోతుంటారు. మన పరిస్థితుల్లో కూడా ఏంటి చెప్పండి, ఒక కింది స్థాయిలో ఉన్న వ్యక్తి మెరుగుపడుతున్న కొద్ది ఏమవుతుంది చెప్పండి, మనకు శోధన అనేది పెరుగుతుందా, దేవుని మీద ప్రేమ అనేది పెరుగుతుందా, ఏం పెరుగుతుంది చెప్పండి, ఏమవుతుంది చెప్పండి, మన యొక్క స్టేటస్ అనేది లేకుంటే మన యొక్క అభివృద్ధి అనేది పెరుగుతున్న కొద్దీ దేవుని మీద ప్రేమ పెరుగుతుందా, లేకుంటే మన స్టేటస్ మీద ప్రేమ పెరుగుతుందా, ఏమవుతుంది చెప్పండి. మనం ఎలా గొప్పగా బ్రతకాలి, మనం ఎలా ఉన్నతంగా ఉండాలంటే ఈ ఆలోచనలోనికి, ఈ దూరంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవుణ్ణి ఏం చేస్తాం చెప్పండి, మర్చిపోవడానికి కొద్ది ఏం చేస్తాం, ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. దీనికి గల కారణం ఏంటి చెప్పండి, లేనప్పుడు నీ హృదయం ఎలా ఉంది, ఒకవేళ ఉన్నత స్థితిలోనికి వస్తే నీ హృదయం ఎలా ఉందని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారంట, పరీక్షిస్తారంట. అక్కడ చెప్తూ మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన నీవు ఆజ్ఞలను గైకొందువో లేదని ఏం చేస్తారంట, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకోవడానికి ఏం చేస్తారంట, నిన్ను అనుచ్చి నిమిత్తం ఏం చేయాలి చెప్పండి, నీ హృదయంలో ఉన్నదంతా బయటికి రావాలంటే నువ్వు లేనప్పుడు ఎలా ఉన్నావు, ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అంటే ఏం చేయాలి, దేవుడు కంపల్సరీగా ఏం చేయాలి, నిన్ను ఒక పరీక్షలోనికి తీసుకురావాలి. అవును కదా, అట్లాంటి పరీక్షలోనికి తీసుకొని వచ్చినప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటి ఏమవుతుంది చెప్పండి, బయటకు వస్తుంది. ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నావు, లేని పరిస్థితులు ఎలా ఉన్నావు, ఏం చేస్తుంది, మన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. అవునా కదా, దేవుడు ప్రతి సందర్భంలో మనం పరీక్షించడానికి గల కారణం ఏంటంటే, ఒక్కో సందర్భంలో మనం ఏం చేస్తారు చెప్పండి, అందరికీ ఇచ్చేవారిగా ఉంచుతారు, కానీ కొన్ని సందర్భాలు ఏమవుతారు చెప్పండి, అందరి దగ్గర చేయి చాచేవారి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అంటే మన యొక్క స్వభావాన్ని ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, శోధిస్తాడు. ఓకేనా, మనము ఇచ్చే పరిస్థితులు ఉన్నాడు, మన హృదయం అని ఎలా ఉంది, అలాగే ఒక దగ్గర మనం తీసుకునేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అసలు. ఓకేనా, అప్పటికిప్పటికే నీలో మార్పు అనేది జరిగింది. ఏం చేస్తాడు, ఈ రెండు పరిస్థితులు ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, ప్రతి సందర్భంలో కూడా మన హృదయాన్ని ఏం చేస్తాడు, ఆయన చెక్ చేస్తుంటాడు, ఎట్లుంది నీ హృదయం పరిస్థితి. ఆ శోధన వస్తే నీకు ఏం తెలుస్తుంది చెప్పండి, నువ్వు ఎలా ఉన్నావు, నీ హృదయం అనేది చెక్ చేయబడుతుంది. అవునా కదా, నువ్వు మెరుగ్గా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నావు, తగ్గిన పరిస్థితులు ఎలా ఉన్నావు, ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఆ శోధనని ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది, అది మనకు తెలుస్తుంది. లేకుంటే ఏం చేయాలి చెప్పండి, మనకు ఆ శోధన అంటే ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇజ్రాయెల్కి ఆ పరిస్థితి లాగా ఏమైపోయింది చెప్పండి, అట్లాంటి పరిస్థితి వాళ్ళకు ఎదురుగానే వాళ్ళు ఏం చేస్తారు, దానిలో నిలవలేకపోయారు. ఓకేనా, యోబు గ్రంథం 1:8 చూడండి. ఇంకా యోబు 1:8, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థ వర్తనుడును
న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఏంటంటే చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అండి? యోబు గారి గురించి మాట్లాడుతున్నాడు. అవునా? మరి యోబు గారి సంగతి మనకు తెలుసా లేదా? యోబు గారు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక మంచి ధనవంతుల్లో ఉన్నాడు. అట్లాంటి ధనవంతుల్లో ఉన్న ప్లేస్లో కూడా యోబు గారి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఏమైపోయింది చెప్పండి? ఆయన గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన యథార్థవంతునుడు, నీతిమంతుడు, న్యాయవర్తనుడు, ఇంకేంటంట చెడుతనంను విసర్జించిన వాడు, దేవుని యందు ఏంటంట భయభక్తులు ఉన్నాడు. ఎప్పుడు? ధనవంతుడుగా ఉన్నప్పుడు. ఓకేనా? తను ధనవంతుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి, మరి తనకున్న పరిస్థితి అంతా కోల్పోయిన తర్వాత కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుని యందు భయభక్తులు గలవాడనే ఉన్నాడు. దయ కలిగిన వాడిగా ఉన్నాడు. తన గురించి తాను మాట్లాడుకుంటూ యోబు గ్రంథంలో ఏంటంటే అసలు నా యొక్క పరిస్థితి ఏంటంటే ఎవరైనా దీనులు కనబడి, తల్లి లేని వారికి నేను చేశాను చెప్పండి, తండ్రి లేని వారికి నేను చేశాను, తండ్రిగా ఉన్నాను. దీని నేను ప్రతి వారి ఎడ్లు ఏంటి చెప్పండి? ప్రతి వారి ఎడ్లు నేను కనికరంగా నడుచుకున్నాను. అవునా? ప్రతి సందర్భంలో యోబు గారు తనను తాను మరలా గుర్తు చేస్తూ చెప్తుంటాడు అన్ని సందర్భాలు. అంటే నేను ఎలా ఉన్నాను, ఒకవేళ నేను గొప్పవాడిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటి, ప్రతి సందర్భం కూడా ఏం చేస్తాడు యోబు గారు? తను మరలా జ్ఞాపకం చేస్తూ అందరికీ మరలా చెప్తుంటాడు. ఓకేనా? తను ఒకవేళ ఈ శోధనలో పడిపోయిన తర్వాత కూడా ఏం చేస్తాడు చెప్పండి? మరలా దేవుని దూషించడానికి కానీ, తన పరిస్థితిని బట్టి తను తాను నిందించుకోవడం కానీ, దేవుని నిందించడం కానీ ఏం చేయడు. అట్లాంటి సందర్భంలో కూడా అలా చేయడానికి ఇష్టపడు. ఓకేనా? మరి అట్లాంటి శోధన మనకొస్తే ఏం చేస్తాం చెప్పండి? అలాంటి శోధనే మనకొస్తే ఏం చేస్తాము? ఏం చేస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఫస్ట్ ఏంటంట, వాన అనేది కురిసింది. ఓకేనా? వాన అనేది కురవడం అంటే ఫస్ట్ ఏంటంటే దేవుని నుంచి కొన్ని ఏమవుతాయి చెప్పండి? మనకు కొన్ని అమలు అవుతాయి. ఎప్పుడైతే మనము దేవునిలో స్థిరంగా నిలబడడానికి ముందుకెళ్తామో ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి? దేవుని నుంచి మనకు పరీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ దేవుని నుంచి పరీక్ష తర్వాత మరల వరకు నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం. ఇంకా తర్వాత ఏంటంట ఏమవుతుంది చెప్పండి? వరద వచ్చిన తర్వాత ఏమైంది? 7:26 తర్వాత చెప్తున్నాడు. 25లోనే వాన కురిసిన తర్వాత ఏమైంది? వరదలు వచ్చినాయి. మరి వరదలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? కీర్తనలు 18:4 వస్తుంది చూడండి. కీర్తనలు 18:4 వచ్చినాయి. మరణ పాశములు నన్ను చుట్టకొనగను, ఏంటంటే భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. ఏంటంట రెండో పరీక్ష ఏంటి చెప్పండి? ఫస్ట్దేమో దేవుని నుంచి స్టార్ట్ అవుతుంది శోధన. రెండోది ఎవరి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎవరి నుంచి చెప్పండి? మనుషుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్గా దేవుడు శోధిస్తాడు. దేవుడు శోధించిన తర్వాత మరల ఎవరికి ఇస్తాడు అవకాశాన్ని? మన యొక్క భక్తి జీవితాన్ని ఎవరికి ఇస్తాడు చెప్పండి? మనుషుల పరిస్థితులు ఎలా ఉంటావు? ఓకేనా? మనుషుల పరిస్థితికి వస్తేనే నువ్వు ఎలా ఉంటావు? ఏంటంటే భక్తిహీనులు ఏమైపోయిందంట? ఏమైపోయింది చెప్పండి? భక్తిహీనులు వదల వలె నా మీద పడి పొర్లినను. ఒకవేళ వాళ్ళు బెదిరించినను ఏమవుతుందంట? మన భక్తి అనేది ఏం చేయదు చెప్పండి? ఏం చేయొద్దు? సన్నగిల్లడానికి అవకాశం ఉండదు. అవునా కదా? ఒకవేళ భక్తిహీనులందరూ మన మీద మూకుమ్మడిగా దాడి చేసినా కానీ మన యొక్క భక్తి అనేది ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? చెక్కు చెదరని విశ్వాసంలా మన యొక్క భక్తి జీవితం అని ఉండాలి. కానీ భక్తిహీనుడు మన మీద ఏమని అనగానే మనం ఏం చేస్తుంది చెప్పండి? మన భక్తి అంతా కూడా ఏమవుతుంది? సన్నగిల్లిపోతుంటుంది. అవునా కదా? మన భక్తి అనేది అంతా కూడా అంతకంతకు ఎప్పుడైతే మన భక్తిని పెంచుకుంటామో ఆ భక్తిని అంతా కూడా ఏం చేస్తాం మనం? ఎప్పుడైతే ఒక భక్తిహీనుడు మనకు ఎదురుపడి ఆ యొక్క భక్తిహీనమైన క్రియలు మన మీద, ఆ యొక్క మాటలు మన మీద ప్రయోగించడానికి ఇష్టపడతాడో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం కూడా ఏం చేస్తాము? మన భక్తిని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మన భక్తిని అట్లాగే ఉంచుకుంటారు, లేకపోతే భక్తిని మర్చిపోయి మరలా మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తించడానికి ఇష్టపడతాము? ఏం చేస్తాం చెప్పండి? రెండోది ఏంటంటే భక్తిహీనులందరినీ కూడా మనం ఏం చేస్తాడు? మన దగ్గరికి చేరుస్తాడు. ఓకేనా? ఎప్పుడైతే నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల్ని మధ్యలోకి వస్తారో అప్పుడు నువ్వు ఏం చేయాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి మరి? ఫస్ట్ యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే బండ మీద కట్టబడినది అనుకుంటా. అవునా?
బండ మీద ఒక ఇల్లు కట్టబడితే ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ ఇల్లు ఏంటంటే బండ మీద కట్టబడింది కనుక ఒకవేళ వాన వచ్చినా సరే, వరద వచ్చినా సరే, ఇంకేంటి చెప్పండి, మనుషుల చేతి ఇలాంటి ఇబ్బంది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, గాలి విసురుతుంది. ఓకేనా. గాలి అంటే ఏంటి మరి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. ఏంటంట, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి, పరీక్ష మనుషుల దగ్గర నుంచి వెళ్ళి ఇంకెవరి దగ్గరికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది చెప్పండి, అపవాది చేతిలోనికి వెళ్తుంది. ఓకేనా. ఫస్ట్గా దేవుడు పరీక్షిస్తాడు, తర్వాత మనుషుల చేత పరీక్షలోకి వెళ్తాం, తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుంది, అపవాది దగ్గరికి వెళ్తుంది. ఓకేనా. ఈ అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి. అప్పుడుగా ఏంటంటే, ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ఏంటంట, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోనూ ఏం చేస్తున్నాము, పోరాడుతున్నాం. ఓకేనా. ఇట్లాంటి పోరాటం తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి, మరి ఏం చేయాలి చెప్పండి. అట్లా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తుంది ఏంటంటే, మనం పోరాడేది ఎవరితో చెప్పండి, మనుషులతో కాదు. అవునా. అంధకార సంబంధమగు దురాత్మలతో. ఓకేనా. బయటికి మనం కనిపించే కోపము ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, ఈర్ష్య ద్వేషం అంతా కూడా ఎవరి మీద చూపిస్తాం, ఇదంతా కూడా ఎవరి మీద చూపిస్తాం చెప్పండి, సాటి మనిషి మీద కక్ష పెంచుకోవడానికి, సాటి మనిషి మీద ద్వేషాన్ని నింపుకోవడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏంటంటే అసలు లోపం ఏంటంటే, మీరు పోరాడేది మనుషులతో కాదు, ఎవరితోనంట, ఎవరితో చెప్పండి, దురాత్మల సమూహంతో. ఈ దురాత్మల సమూహంతో ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుంది, ఏం చేస్తుంది చెప్పండి, మన యొక్క ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది అప్పుడు, దేవుని వాక్యం మీద అవునా కదా. దేవుని వాక్యం మీద ఏం చేస్తాం మనం, అంటే దేవుళ్ళు ఎలా ఎదగాలి, అపవాదిని ఎలా ఎదిరించాలి, అవునా కదా. అపవాదిని ఎదిరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి మరి, అవునా కదా. అపవాదిని మనం ఎలా ఎదిరించాలి, అసలు మనుషులను అయితే ఏం చేస్తాం చెప్పండి, ఎట్లాగో ఎదిరిస్తాం, బెదిరిస్తాం, ఏదో ఒకటి చేస్తాం. మరి అపవాదిని ఎలా ఎదిరించాలి, అపవాదిని ఎలా ఎదిరించాలండి. చాలామంది చెప్పే టెక్నిక్స్ ఏంటంటే ఏంటి చెప్పండి, యేసు రక్తం చేయంటే ఏమవుతుంది చెప్పండి, ఏం చేస్తుంది, అపవాది ఏం చేస్తుంది, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నిజంగా వెళ్తుందా, వెళ్ళిపోదా, అవునా కదా. ఏం చేస్తుంది చెప్పండి, ఎప్పుడైతే అపవాదితో మనం అంటే దేవుని పరీక్షను దాటి, మనుషుల పరీక్షను దాటి ఎప్పుడైతే అపవాది పరీక్షలోనికి మనం వెళ్తాం, ఏమవుతుంది చెప్పండి, అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది, కఠినంగా మారిపోతుంది. అంటే ఆ యొక్క శోధన ప్రెజర్ అనేది ఏమవుతుంది చెప్పండి, మనకు ఆ శోధన ఇబ్బందులని మనకు అధికంగా అయిపోతాయి, అవునా కదా. ఆ అధికంగా అయిన పరిస్థితులు ఏం చేస్తామంటే, మనం అపవాదిని ఎవరిని చూస్తాం మరి, ఆ ప్రెజర్ని అంతా బట్టి ఎవరిని చూస్తాం చెప్పండి, శరీరాన్ని చూస్తాం, అవునా కదా. అంటే మన తోటి వారిని, మన పక్క వారిని అందరినీ కూడా చూసి నేను ఇలా అయిపోవడానికి గల కారణం, లేకుంటే ఇలా నేను మునిగిపోవడానికి గల కారణం, లేకుంటే ఇలా నష్టపరచడానికి కారణం ఎవరు చెప్పండి, నా సహోదరుడా, నా అన్న, నా తమ్ముడా, ఇంకెవరో, వీళ్ళ వల్ల ఏమైపోయాను, నేను నష్టంలోనికి వెళ్ళిపోయాను. లేకుంటే నాకు ఈ మెంటల్ టెన్షన్ అనేది ఉండేది కాదు, లేకుంటే ఈ మెంటల్ టార్చర్ అనేది నాకు ఉండేది కాదు. దేని గురించి చెప్పండి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ఎవరి మీద వృద్ధి చేస్తామో అదంతా కూడా ఆల్రెడీ వాక్యం క్లియర్ కట్గా చెప్తుంది ఏంటంటే, మీరు పోరాడేది శరీరంతో కాదు, ఎవరితో పోరాడుతున్నారు, దురాత్మలతో, దురాత్మ సమూహంలతో. అంటే మీ లోపల ఏమవుతుంది చెప్పండి, దురాత్మ సమూహం ఎప్పుడైతే ఆ దురాత్మ సమూహం మీద దాడి చేస్తుంది, మీరు ఏం చేస్తారు చెప్పండి, దాన్ని పక్కకు పెట్టేసి ఎవరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు, మీరు మనిషి మీద. అంటే మనిషి మీద మీ ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తారు, కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తారు. దుష్టునికి ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి, మనుషుల పోలిక ఉన్న మనిషికి ఏం చేస్తుంది, విరోధం పెడుతుంది, అవునా కదా. ఒక మనిషితో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, సాటి మనిషిని మీరు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, నిన్ను వాళ్ళు నువ్వు ఏం చేసుకోవాలి, అవతల వ్యక్తిని ప్రేమించాలి, అవునా కదా. ఇలాంటి సందర్భంలో అయినా ఏం చేయాలి, ఆ వ్యక్తిని
ప్రేమించాలి. అవునా కదా? అందుకే కొరింథీ రాస్తూ చెప్తుంది ఏంటంటే ప్రేమ గురించి విషయాలన్నీ కూడా చెప్తాయి. ఏంటంటే ప్రేమ ఏం చేయదు, కోప్పడదు, మత్సరపడదు, డంబపడదు, అవునా, అమర్యాదగా ప్రవర్తించదు, అవునా, వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా ఏం చేయదు, ఆశించదు. ఎట్లాంటి పరిస్థితులు కూడా వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకొని లేకుంటే ఏదో విపరీతమైన క్రోధం పెట్టుకొని వాళ్ళ మీద పర్లేదులే నేను తర్వాత చూసుకుంటానులే వాళ్ళ సంగతి, ఇప్పుడైతే వాళ్ళకి తగ్గిపోతానులే అనే అలాంటి భావనలోని కూడా ఏం చేయదు, ప్రేమ వెళ్ళిపోదు. అవునా కదా? అయితే దురాత్మల సమూహం ఏం చేస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి మీద ఏం చేస్తుంది? అవతల వ్యక్తి మీద ప్రేమగా నటిస్తున్నానని చెప్తూ, ప్రేమగా ఉంటున్నానని చెప్తూ ఏం చేస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి మీద ఏం చేస్తారు చెప్పండి? ద్వేషాన్ని పెంచుకోవడం, అవతల వ్యక్తి మీద తన యొక్క కోపాన్ని పెంచుకోవడం, ఇవన్నీ కూడా ఏం చేస్తారు? లోపలంతా ఏం చేస్తుంది? అంతా కూడా ఏం చేస్తుంది? ఆల్రెడీ శరీరులతో కాదని యేసుక్రీస్తు వారు చెప్పినా, పౌలు గారు చెప్పినా కానీ ఏం చేస్తారు చెప్పండి? మనిషి పెట్టుకునేది ఎవరి మీద అంటే ద్వేషాన్ని ఎవరి మీద పెట్టుకుంటాడు? సాటి మనిషి మీదనే. ఎప్పుడు కూడా దుష్టుని మీద అట్లాంటి ఆలోచన. నిజంగా మీకు దుష్టుని మీద కోపం, ద్వేషం మీద ఉందా చెప్పండి? ఉందా లేదా? ఉంటుందా ఉండదా? మీకు నచ్చని వ్యక్తి మీద ఉన్న ద్వేషము, మీకు నచ్చని వ్యక్తి మీద ఉన్న కోపము దుష్టుని మీద ఉంటుందా? మీకు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా అండి? దుష్టుడు అంటే మనకేంటి చెప్పండి? లైట్. అవునా కదా? వానితో మనకు అవసరం. ఎందుకంటే ఎట్లాగో వాని దేవునిలోనే మనం ఏం చేస్తున్నాము? వాడబడుతున్నాం. వాని శరణంలోనే వాడబడుతున్నాం కనుక వానికి మనకు ద్వేషం ఏంటి? అవునా కదా? వానితో ఎప్పుడు కూడా ద్వేషం ఉండడానికి ప్రయత్నం. అవునా? మనలో ఎప్పుడైతే ఈ చెడ్డతనం, ద్వేషం కానీ ఈ యొక్క అసూయ కానీ మనలో మొదలవుతుంది అనుకో, మనలో రావాల్సింది ఏంటి చెప్పండి? వెంటనే ఇది ఎవరి ఆలోచనలు? ఎవరి ఆలోచన చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానం, స్వాత్మిక ఇవన్నీ కూడా ఎవరిది? క్రీస్తు ఆలోచన, దేవుని ఆలోచన. అవునా? దీనికి విరోధమైన నియమాలన్నీ ఎవరి? అవునా? దుష్టుని ఆలోచన. మరి దుష్టుని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్గా ఏవైతే మనలో తప్పు ఆలోచనలు వస్తున్నాయి, తప్పుడు ఉద్దేశాలు వస్తున్నాయి, వాటిని ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? వాటిని ఎదిరించాలి. అవునా కదా? ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. అవునా కదా? యేసుక్రీస్తు సంబంధులకి ఇది మనకు తగినది కాదు. ఎప్పుడైతే దీని మీద మనం టార్గెట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సాటిని మనిషి ప్రేమించే విషయాలు మనము ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దీన్ని ఫోకస్ చేయకుండా మనం అవతలి వ్యక్తి మీద మన ఫోకస్ అనేది పెరుగుతుంటుంది, అప్పుడు ఏం చేస్తాం? మనం అపవాది నియంత్రణలోనే మనం నడుస్తుంటాం. అవునా కదా? దేవుడు చెప్పింది ఏంటంటే శత్రువు అని చెప్పాడు అపవాది మనకు. అవునా కదా? అవునా? అపవాది మనకి ఏంటి చెప్పండి? శత్రువు. శత్రువుతో ఏం చేయాలి? మనం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే వాడు చెప్పిన వాని క్రియలు ఏవి కూడా మనలో ఏం చేయొద్దు? ఏం చేయొద్దు చెప్పండి? అని క్రియలు మనలో ఉండకుండా చూసుకోవాలి. అవునా కదా? శత్రువుకు నచ్చిన పని మనం చేస్తే ఏమవుతాం చెప్పండి? శత్రువుకు మనం కూడా ఏమవుతాం? వానితో కలిసిన వారం అవుతాం. అవునా కదా? వానితోనే ఉన్నవారం అవుతాం. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? శత్రువుకు నచ్చిన పని చేస్తామా లేకుంటే దేవునికి నచ్చిన పని చేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? మత్తయి సువార్త 7:25 ఒకసారి రండి మరలా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. కానీ ఏంటంట? ఏమవుతుంది చెప్పండి? దాని పునాది బండ మీద వేయబడను కనుక అది ఏంటంట? ఏమవుతుంది చెప్పండి? పడలేదు. ఏమవుతుందంట? బండ మీద దాని అంటే క్రీస్తు వాక్యం మీద ఎప్పుడైతే మన పునాది ఉంటుందో మనకి ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పినా, ఎన్ని కొండాలు చెప్పినా, లేకుంటే మన ముంగట ఎవరైనా మనల్ని ద్వేషించినా కానీ ఏమైపో చెప్పండి? మనం ఏం చేయము? క్రీస్తుకు విరోధంగా మారడానికి మన ప్రయత్నం అనేది జరగదు. అవునా కదా? ఒక వ్యక్తిని మనం ద్వేషించాలి, ఒక వ్యక్తిని మనం కించపరచాలి, అవమానపరచాలి అనే థాట్స్ అనేవి మనలో ఏం చేయవు చెప్పండి? అనే ఉద్దేశాలు అనేవి మన లోపల నుంచి ఏమైపోతాయి చెప్పండి? పునాదులతో సహా ఏమవుతాయి? పెళ్ళగింపడతాయి. ఒక వ్యక్తిని నేను అవమానపరచాలి, లేకుంటే వారిని నేను కించపరచాలి, ఈ ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? ఎప్పుడైతే క్రీస్తు మీద మన పునాది అనేది వేయబడుతుందో, క్రీస్తు అనే బండ మీద మన పునాది అనేది వేయబడుతుందో, ఈ ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయి? మనలో నుండి పిరికేయబడుతుంది. ఒక వ్యక్తిని మనం అనవసరంగా దూషించలేము. ఒక వ్యక్తి మనకు అపకారం చేసినా అతన్ని మరలా టైం వచ్చినప్పుడు నేను వాని సంగతి చూస్తానులే, వాడిని ఏదో చేస్తానులే అనే ఉద్దేశాన్ని మన హృదయంలో ఏం చేయము? ఏం చేయని చెప్పండి? దాచుకోము. ఎందుకు? అది దాచుకుంటే ఏమవుతుందంటే కుళ్ళిపోయి ఏం చేస్తాం? మనమే దేవునికి దూరం అవుతాం. కాబట్టి ఏంటంట? ఎప్పుడైతే ఆ మాటలు విని ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటాడో, జాగ్రత్తగా తన హృదయాన్ని భద్రపరుచుకుంటాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? జాగ్రత్తగా ఉంటాడు. అతడు ఏం చేయడు? పడిపోడు. ఓకేనా? నెక్స్ట్ విషయాన్ని మాట్లాడుతుంది ఏంటంటే, మరియు నా మాటలు విని వాటి చొప్పున ఏంటంట? చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది
కూలబడును. దాని పాట ఏమైపోయిందంట? ఏమైపోయింది చెప్పండి? గొప్పదని. అంటే దాని పాట గొప్పదంటే ఏమవుతుంది చెప్పండి? గొప్పదంటే ఏంటి చెప్పండి? అంటే పైదానికంటే ఇది మంచిదనా? గొప్ప అంటే అర్థం ఏంటి చెప్పండి? గొప్ప అంటే అర్థం ఏంటి? పాదానికంటే ఇది ఉన్నతమైంది, అవునా కదా? గొప్పది అంటే దాని పాట గొప్పదంటే అర్థం ఏంటి మరి? ఇక్కడ చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు అంటే ఏంటంటే అప్పుడు అది కూలబడిన దాని పాట ఏమైపోయిందంట? దాని ఇబ్బంది అనేది ఏంటంట? గొప్పది. ఓకేనా? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు తెలుసు, మనకు ఆదికాండంలో ఉంటుంది, అవునా కదా? నరుల చెడుతనం ఏంటంటే భూమి మీద ఏంటి చెప్పండి? అక్కడ కూడా రాయబడుతుంది మాట. ఏమని రాయబడి ఉంటుంది? నరుల చెడుతనం భూమి మీద ఏంటంట? గొప్పదని ఉంటుంది, అవునా? గొప్పదంటే ఏంటి చెప్పండి? వాళ్ళ హృదయం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళ హృదయం అనేది లేదు, దేవుడు కోరుకున్నట్టుగా వాళ్ళ మనస్సు అనేది లేదు, వాళ్ళ ఊహ, వాళ్ళ యొక్క అంత తలంపులు అన్నీ కూడా ఏమైపోయాయంట? ఎట్లున్నా చెప్పండి? చెడ్డది, అవునా? యెహోవా వాళ్ళని చూసినప్పుడు భూమి మీద వాళ్ళ యొక్క చెడుతనం ఎలా ఉందంట? గొప్పదిగా ఉంది. ఓకేనా? ఈ పరిస్థితికి వస్తారని కూడా యేసుక్రీస్తు వారు చెప్తే ఏంటంటే ఆయన యొక్క పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? గొప్పది. అంటే దాని పాట గొప్పదంటే ఏమైంది చెప్పండి? వాని పరిస్థితి అంతా కూడా ఎలా అవుతుంది చెప్పండి? దేవుడు అనుకున్న విధంగా వాని జీవితం అనేది ఉండదు. కాకపోతే ఏమంటాడు చెప్పండి? నేను క్రైస్తవుని అంటాడు, నేను క్రీస్తుకు సాక్షిని అంటాడు. కానీ ఏంటి చెప్పండి? మన జీవితంలో ఏముండదు? ఈ దేవుణ్ణిలో ఎదుర్కోవాల్సిన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ వాటన్నిటిని ఏం చేస్తాడు? చాలా తేలిగ్గా ఎదుర్కోవడం, చాలా సులువుగా చేయడానికి ఏం చేస్తాడు? తన ప్రయాసం అంతా కూడా పడుతున్నాడు. ఇసుకలో ఒక ఇల్లు కట్టడానికి పెద్ద ప్రయాసం అనేది అవసరం లేదు, అవునా కదా? అవునా? మామూలుగా ఇసుకను అలా ఇలా అని ఒక 4 కర్రలను గుచ్చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇసుకలో ఏమవుతుంది? త్వరగా ఆ యొక్క గుడిసె అనేది నిర్మించబడుతుంది. కానీ బండ మీద నిర్మించాలంటే బండ మీద 4 కట్టెలు నిలబడతాయా? ఏం చేయాలి చెప్పండి? బండను ఏం చేయాలి? పలగొట్టాలి, అవునా కదా? ఆ బండను డ్రిల్ చేయాలి. ఆ బండను డ్రిల్ చేసి దాంట్లో ఏం చేయాలి? ఆ పైపులు అనేది బిగించి దాన్ని ఏం చేయాలి? అలా గట్టిగా ఉంచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇసుకలో అయితే అట్లాంటి ఇబ్బంది అనేది ఏమి ఉండదు, అవునా? దానికి ప్రయాసం అనేది ఏమి కూడా అవసరం లేదు. ఓకేనా? క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి కూడా ఏం చేస్తారంటే తన్ను తాను దేవునికి అప్పగించుకోకుండా దుష్టునికి అప్పగించుకోవడానికి ఏంటి చెప్పండి? ఎలాంటి పరీక్షలోనికి ఎలాంటి ఇబ్బందులోనికి ఆడు ఏం అవసరం లేదు, వెళ్ళనవసరం లేదు. మామూలుగానే తన క్రైస్తవ జీవితం అనేది ఏం చేస్తుంది? కొనసాగుతుంది. నేను అందరితో పాటు నేను కూడా ఏంటి చెప్పండి? క్రైస్తవునే అనుకుంటూ కొనసాగుతాడు. కానీ ఎప్పుడైతే దాని పరీక్ష కాలం వస్తుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అసలు బండ మీద కట్టబడిన వాడు ఇసుకలో కట్టబడిన వాడు ఏం చేస్తుంది? అప్పుడు దాని యొక్క ఫలితం అనేది తేలుతూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే మన జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? బండ మీద కట్టబడిన ఇల్లు లాగానే ఉండాలి. ఓకేనా? బండ మీద కట్టబడిన ఇల్లు అంటే వాటిలో ఏమేమి ఉండొద్దు? ఏముండదు చెప్పండి? ఫస్ట్గా ఎప్పుడైనా సరే ఏం చేయదు, మనం పోరాడేది ఎవరితో కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? శరీరంతో కాదని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్గా. ఓకేనా? మనం పోరాడేది ఎవరితో? దుష్టునితో. ఓకేనా? మన పోరాటం ఎవరితో ఉండొద్దు? చెప్పండి? సాటి వ్యక్తులతో ఉండదు. అవతలి వ్యక్తితో మనం ఎప్పుడు కూడా ద్వేషించడానికి, అవతలి వ్యక్తిని ఏదో ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి ఎప్పుడు కూడా ఆ లోపల అనేది ఏం చేయొద్దు, అవునా కదా? దాన్ని ఎప్పుడు కూడా మనం నింపుకోవడానికి ప్రయత్నం చేయదు. ఎప్పుడైతే దీన్ని నింపుకుంటుంటాం ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా మన పునాదం ఎక్కడ వేయబడుతుందంటే ఇసుకలో వేయబడుతుంది. ఓకేనా? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే అవతలి వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ఏం చేస్తావు, క్షమిస్తావు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు క్షమించబడతావు. అవునా? అవతలి వ్యక్తిని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా క్షమిస్తావో అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? మనస్ఫూర్తిగా క్షమించబడతావు. ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నీలో నుంచి ద్వేషం అంతా కూడా నేను వెళ్ళిపోతుందో అప్పుడు కూడా ఏమవుతుందో చెప్పండి? నువ్వు ద్వేషించబడవు. ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తావో నువ్వు కూడా ఏం చేస్తావు? అప్పుడు మనస్ఫూర్తిగా దేవుని చేత ప్రేమించబడతావు. అవునా? నువ్వేం చేస్తావు అది ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు ఏదైతే విత్తావో అది ఏం చేస్తుంది? అవునా? మరలా నీ చేతికి వస్తుంది. గోధుమ గింజ ఇస్తే మరలా ఏమొస్తుంది? అది భూమిలో నుంచి గోధుమ గింజ వస్తుంది. అవునా? ఏ విత్తనాన్ని విత్తే అదే విత్తనం మరలా ఏం చేస్తుంది? పైకి వస్తుంది. అవునా? కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదని తెలిసినా కూడా శరీరం మీద మనం ఇద్దామనుకోండి, ఆ విత్తనాలన్నీ కూడా ఏమవుతుంది చెప్పండి? మన పంట ఏమవుతుంది చెప్పండి? దాని పాట ఏమవుతుందంట?
చాలా గొప్పదైపోతుంది. గొప్పదంటే చాలా దరిద్రమైన హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. గొప్పదంటే గొప్పది కాదు. ఏమవుతుంది చెప్పండి, మన పరిస్థితి అనేది చాలా హీనంగా తయారవుతుంది. ఎప్పుడైతే మనుషుల మీద మనం కక్షలు పెట్టుకొని మనుషుల మీద మనం వృధాగా ఇవన్నిటిని కూడా వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద కొండాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన హృదయంలో పెంచుకుంటుంటాం, అవతల వ్యక్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం, ఏం చేస్తుంది చెప్పండి, మన యొక్క పునాదిని ఎక్కడ వేయబడుతున్నట్టు బండ మీద వేసుకుంటాం. బండ మీద కాదు, ఇసుక మీద వేసేసుకుంటాం. ఇసుక మీద వేసుకుని ఏం చేస్తాము, మనంతలో మనమే దాని యొక్క పతనానికి మనం ఎదురు చూస్తున్న వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం బండ మీద వేసుకుంటామో ప్రతిదీ కూడా ఏం చేస్తాం చెప్పండి, గమనించుకుంటాం. ఓకేనా, ఇది మనలో ఉండకూడని లక్షణం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఆల్రెడీ చెప్పాడు. ఈ లక్షణాలు ఏవి కూడా ఉన్నా కానీ ఏమవుతుంది చెప్పండి, మనం పరలోకానికి వెళ్ళడానికి అనర్హులమని చెప్పాడు ప్రతి సందర్భంలో కూడా. ఈయన మాట చొప్పున విని ఎవడైతే దాన్ని కట్టుకుంటాడో, అంటే తన హృదయాన్ని ఎవడైతే భద్రపరుచుకుంటాడో, మాటల చొప్పున అంటే యేసుక్రీస్తు వారు ఏవైతే మాటలు చెప్పాడో దాన్ని ఏం చేయాలి, హృదయంలో ఏం చేయాలి చెప్పండి, ప్రతి మాట కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, జ్ఞాపకంగా తెచ్చుకోవాలి. ఆ జ్ఞాపకం తెచ్చుకొని దాని ప్రకారంగా ఏం చేయాలి, మనం నడవడానికి మన అడుగు అనేది ఒక అడుగు ఏం చేయాలి, ప్రతిరోజు కూడా ఒక అడుగు ఏం చేయాలి, దాన్ని ముందుకేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇట్లా ముందుకేస్తూ ఉంటామో మన అడుగులన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, క్రీస్తు చెంతకు చేరడానికి అవి దగ్గర అవుతాయి. ఎప్పుడైతే మనం వెనక్కేస్తామో, అంత భారాన్ని భరించలేంలే, అంత కోపాన్ని నేనెందుకు తట్టుకోవాలి, సహించగలగాలని ఎప్పుడైతే మనం వెనక్కేస్తామో అప్పుడు ఏమవుతాం చెప్పండి, క్రీస్తుకి ఇంకా దూరం అయిపోతుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం అడుగు అనేది ఎలా ఉండాలి చెప్పండి, క్రీస్తు దగ్గర చేయడానికి ముందుగానే ఉండాలి తప్ప వెనకడు చేసేవారికి ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉండొద్దు. కాబట్టి ఇటు మాటలు మన హృదయాల్లో ఉంచుకొని జాగ్రత్తగా ఎప్పుడైనా సరే వాక్యాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి, హృదయాల్లో ఉంచుకొని దాన్ని అనుసరించడానికి మన భక్తి జీవితం ఏం చేయాలి, ముందుకు కొనసాగాలి. దాన్ని నిర్లక్ష్య పెట్టడానికి ఎప్పుడు కూడా ఉండొద్దని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తాం. తల వచ్చుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైనతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న మాటలను బట్టి నేను మా హృదయాలు కఠినపరుచుకున్నాను ఆయన. నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము కట్టుకొనగలుగుటకు నాయన, నీలో ఫలించి వృద్ధి పొందగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. అలాగే జరిగిన బలలను పాఠ్యంతులను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటున్నాను. అందరికీ